బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 60 మందిని బీఆర్ఎస్లో చేర్చుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేశారని ఫైర్ అయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది. వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలను మేము శాసనసభలో, శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది. వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు